పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు భారీ ఊరట లభించింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య ముస్రా బీబీకి హిందీ కోర్టు విధించిన 14 సంవత్సరాల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది. పాకిస్తాన్లో ఫిబ్రవరి 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకున్నప్పటికీ అధికారం మాత్రం అందకుండా పోయింది. దానికి వారం రోజుల ముందే ఇమ్రాన్, ఆయన భార్యకు తోషాఖానా ప్రభుత్వానికి వచ్చిన బహుమతులను అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపణ కేసులో కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏప్రిల్ నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, వడగాల్పులు వీయనున్నాయని సూచించింది. ఏప్రిల్ చివరన మొదలుకొని సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు మరింత తీవ్ర రూపం దాల్చనున్నాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. రాబోయే 2.5 నెలల్లో ఇవే పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన భాగస్వామ్యులందరూ ముందస్తుగా సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం సోమవారం 71,300కు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 64,000 రూపాయలకు పైగా ఉంది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. రూపాయితో పోలిస్తే డాలర్ మారకపు విలువ బాగా పెరగడం వలన ఇటీవల కాలంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారం వ్యవధిలోని అంతర్జాతీయంగా ఔన్స్ 31 గ్రాముల ధర $2,165 నుంచి $2,255కు పెరగడం గమనార్హం. ఈ నెలలో వివాహాది శుభకార్యంల ముహూర్తాలు ఉండగా పుత్తడి, వెండి ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అమ్మకాలు తగ్గాయని విక్రయదారులు చెబుతున్నారు.